14 బస్తాలు అయినాయి తీసుకొచ్చినాం. నిన్న ఒక రేటు, ఇవాళ ఒక రేటు. ఇవాళ 20,000 ఒక 100 పాట జెండా పాట పాడి ఇవాళ లాస్ట్కి ఏం చేసిరంటే దళారందరు కుమ్మకాయి ఇప్పుడు 16,000 నుంచి 13,000 లోపే, 16,000 నుంచి 13,000 లోపే కొంటారు. అంత తగ్గియడం ఏంది అనేది మా డిమాండ్. ఏంటంటే కనీసం ఒక 1000 రూపాయలు 500 డిఫరెంట్ తోటే కొనాలి. కానీ మేము ఎంతో కష్టపడి 6 నెలలు కష్టపడి దాన్ని పండించి తీసుకొస్తే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కూడా లేదు. మేము సప్పో చేసి కొంచెం అంతో ఇంతో పండించుకున్న పంటని కూడా గిట్టుబాటు ధర కూడా రావట్లేదన్న. కొంచెం మీరు కూడా మాకు సపోర్ట్ చేసి రైతులను గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా సాయం చేయాలని కోరుకుంటున్నాం. రేట్ నిన్న 21 పెట్టినారు, జెండాతో పైకి తీసుకున్నారు, జెండా తక్కువ పెట్టినా మళ్ళీ ఇవ్వాలేమో సరే మంచిగా రేటు ఉందని అందరు తీసుకొచ్చినాం. 3 ఎకరాలకి 10 బత్తలు పండి 3 ఎకరాలు ఎత్తే అలా 2 లక్షల పెట్టుబడి అయింది. అలా వచ్చేది ఏం లేదు మాకు. ఇంత ముందు గవర్నమెంటే మంచిగా ఉన్నది. ఎందుకని అంటే ఇప్పుడు రేటు నిన్న 21 పెట్టి ఇవాళ 20 అంటే 8 తగ్గించారు. సరే ఒక 500 1000 రూపాయలు తేడా తుండి చూసుకుంటే సరే మిర్చి మనకి మంచిగా లేదేమో అట్లా తీసుకున్నాను అనుకుంటాం. అట్లా కాదు, మరీ ఘోరం. ఇవాళ చచ్చ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మందు తాగి 3 ఎకరాలకి 10 బస్తాలంటే అసలు ఎట్లా సావాలన్నా బతకాలన్నా ఉంది. అట్లా ఉంది పరిస్థితి ఘోరంగా. 3 ఎకరాలు తోట వేసినా అండి, నల్లికి మందు కొట్టి 4 రోజుల మందు కొట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తే 21 చేశారు. 21 చేస్తే మేమేమనుకున్నాం, సరే 18,000 19,000 పడుతుంది అనుకున్నాం. 15,000 14,000 15,000 13,000 ఈ కుమ్మకాయ ఈ మొత్తం వ్యవస్థకు నాశనం చేస్తారు. రైతులు మందు తాగి చచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి 18,000 20,000 తీసుకున్నాయి, 19,000 తీసుకున్నాయి లేదు. కానీ 20,000 వేసి 18,000 అయినా తీసుకోవాలి. మరి అంత దారుణంగా 15 14 అంటే ఏంది?